తిప్పేది మీరే, తిరిగేది వంక మీదే. ఆడిపెట్టి మీరు తిరుగుతారు. ఇవన్నీ ఏంటి? మీరేదో చేయటం లేదు అనుకుంటూ పిల్లలకి మళ్ళీ నెమ్మదిగా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు అందరూ కలిపి. ప్రతి బుధవారం మధ్యాహ్నం ప్రేయర్లో ఉంటారు కదా ఆ కుటుంబాలన్నీ కూడా. ఆ ప్రార్థనలో వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా మా పిల్లలని మేము కొద్ది రోజుల పాటు ఇళ్లలో ఉంచితే మేము ఎక్కడికో తీసుకెళ్ళలేదని మేమే బాధపడి వాళ్ళని అమ్యూజ్మెంట్ పార్కులకి, బీచ్లకు, విలాసాలకి, వినోదాలకి తిప్పటానికి ప్రేరేపించబడుతున్నాం మేమే అని ఒక తల్లి విజ్ఞాపన చేస్తుంది. నిజంగా పిల్లల్ని ఒక వారం రోజులు ఎక్కడికి తీసుకెళ్ళకపోతే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, పాప వాడు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు, ఆడిని అలా తిప్పుదాము అని మీకు అనిపిస్తుందా లేదా? మీకు అనిపిస్తుందా? ఆడికి అనిపించిందా? అలవాటు చేసింది ఎవరు? ఆ తర్వాత ఆడు వెళ్తానంటే వద్దనేది ఎవరు? దానికి ఆత్మీయత ఇచ్చి నాకు కంప్లైంట్ ఎందుకు తెస్తారు మరి? మా పిల్లడు మాట్లాడట్లేదని. తిప్పేది మీరే, తిరిగేది వంక మీదే. ఆడిపెట్టి మీరు తిరుగుతారు. ఆడితో పాటు ఈ సాలదన్నట్టు సిఎంఆర్లో గేమ్ జోన్లోకి తీసుకెళ్లడం, ఆడికి ఒక 1000 రూపాయలు తగలెట్టి నువ్వు వెళ్ళి ఆ గన్ షూటింగ్ నేర్చుకో, ఆడిని గుద్దుతూ కార్ రేసింగ్ నేర్చుకో. ఇవన్నీ ఏంటి? మీరేదో చేయటం లేదు అనుకుంటూ పిల్లలకి మళ్ళీ నెమ్మదిగా ఏం చేస్తున్నారు? ఎడిక్షన్స్లోకి తీసుకెళ్తున్నారు. పెద్ద పెద్ద వాటిని అలవాటు చేస్తున్నారు. ఈ ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి విషయంలోనే చేసేటువంటి ఈ తప్పిదాలు తెలియకుండానే మనము మన ఆత్మకు వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకాలుగా మారుస్తూ ఉంటాం.